Hi, dear children. This is Shravanti. I'm an English teacher. I've been teaching English to 10th and inter students since the past 10 years. నేను 10th, 9th అండ్ 8th సిలబస్ని మీకు అందుబాటులోకి తేవడానికి వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ దానికన్నా ముందు ఒక చిన్న లెసన్, ఇట్స్ లైక్ అ శాంపుల్ ఆఫ్ కోర్స్ ఆర్ అ డెమో క్లాస్. ఒక చిన్న లెసన్ని మీకు టీచ్ చేసి ఇది మీకు ఎంతవరకు మీ దృష్టిని ఆకట్టుకుంటుందో అండ్ హౌ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ లెసన్ అని ఒక చిన్న వీడియో పోస్ట్ చేస్తున్నాను. విష్ మీ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ డోంట్ వాంట్ టు గివ్ మచ్ ఇంట్రడక్షన్ అండ్ ఈట్ యువర్ బ్రెయిన్స్. సో ఒక చిన్న లెసన్ మనం ఇప్పుడు స్టార్ట్ చేసిద్దాం. అండ్ విల్ బీ నోయింగ్ ఆర్కే నారాయణ్, రైట్? అండ్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ స్టోరీ called The Guide, written by R.K. Narayan, which fetched him the Sahitya Akademi Award in 1958. This is one of the masterpieces among his novels. So, in this story, the main role is Raju. Actually, there are two distinct aspects of the story, The Guide. One half of it is supposed to told by Raju, the hero, to one of his followers. As he turns a tourist guide to a saint, the entire life story of Raju is, however, put in a flashback and told as such by author. This technical achievement is a rare triumph in the more modern artistic style. Again, to understand more clearly, the story of Raju as saint forms the objective aspect, and that of Raju as a tourist guide, the autobiographical aspect. ఇది ఏంటంటే చాలా సింపుల్గా చెప్పుకోవాలంటే యాక్చువల్గా ఇది రాజు అనే అతను మన స్టోరీలో హీరో. అండ్ ఇతను ఏం చెప్తాడంటే తన స్టోరీని ఒక ఫ్లాష్ బ్యాక్ రూపంలో ఒక ఫాలోవర్స్కి చెప్తూ ఉంటాడు, తన ఫాలోవర్స్కి. అండ్ దీనిలో మనకు చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ఇదేం లేదు, ఒక బయోగ్రఫికల్ ఆస్పెక్ట్ లాంటిది. అండ్ దిస్ ఆర్టిస్టిక్ ప్యాటర్న్ ఈజ్ woven in the entire novel, and this is what makes it artistically unique. Simply speaking, it is a story of Raju's life and death. Raju has to indulge in several vacations and avocations, such as as a food vendor at railway station, and as a tourist guide, as a sentimental adulterer, as a manager to a dancing girl called Rosie, as a prisoner, and as a reluctantly holy martyred saint. ఇవన్నీ రాజు అనే అతను తన లైఫ్లో యాక్చువల్గా ఇతను ఒక వెండర్, ఒక రైల్వే స్టేషన్లో ఒక వెండర్ అంటే ఫుడ్ తినుబండారాలు అమ్ముకుంటుంటాడనమాట. అండ్ లేటర్ ఆన్ హీ వర్క్డ్ యాజ్ ఎ టూరిస్ట్ గైడ్. యూ నో వాట్ ఎ టూరిస్ట్ గైడ్ ఇస్, రైట్? టూరిస్ట్ గైడ్ అంటే ఎవరు? మనకు తెలియని ఏరియాస్కి వెళ్ళినప్పుడు అక్కడ గురించిన హిస్టారికల్ ఈవెంట్స్ అన్నింటినీ మనకు వివరంగా చెప్పేవాళ్ళను టూరిస్ట్ గైడ్ అంటారు. అండ్ హీ వాజ్ అ సెంటిమెంటల్ అడల్టర్, అండ్ హీ వాజ్ ఆల్సో అ మేనేజర్ టు అ డాన్సింగ్ గర్ల్ రోజీ అనే అమ్మాయికి తను ఒక మేనేజర్గా వర్క్ చేశారు. అండ్ కొన్ని అనుకోని పరిస్థితుల్లో ప్రిజనర్గా అవ్వాల్సి వచ్చింది. తర్వాత యాజ్ అ రిలక్టెంట్లీ హోలీ మార్టైర్డ్ సెయింట్. ఏంటివన్నీ, ఇన్ని ఫేజెస్ ఏంటి? ఒక ఫుడ్ వెండారు ఒక సెయింట్గా ఫామ్ అవ్వడం ఏంటి? అండ్ దట్టు తన ఫాలోవర్స్కి ఉపదేశాలు ఇస్తూ చేయడం ఏంటి? లెట్ us see in this lesson. The setting is, as usual with Narayan, Malgudi town. It is at the newly set up railway station. The Raj become the vendor. As a tourist guide also, he is quite successful. మీకు తెలుసు కదా, మాల్గుడి స్టోరీస్ అని ఉంటాయి, మాల్గుడి కథలు అని ఒక 20 years బ్యాక్ వచ్చిందనమాట సీరియల్గా, డైలీ సీరియల్గా. అండ్ ఆల్ ఆఫ్ హిస్ స్టోరీస్ ఆర్ రియల్లీ ద మాస్టర్ పీసెస్. ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందంటే యూ రియల్లీ లైక్ ఇట్ వెరీ మచ్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి యాజ్ యూజువల్గా మాల్గుడి టౌన్లో స్టార్ట్ అవుతుంది, అది కూడా ఒక రైల్వే స్టేషన్లో. అండ్ రాజు యాజ్ అ వెండర్, తర్వాత వెండర్గా ఫుడ్ అమ్ముకునేవాళ్ళలాగా, అండ్ తర్వాత టూరిస్ట్ గైడ్గా అన్నింటిల్లో తను సక్సెస్ఫుల్ అవుతాడు. వన్ డే రోజీ ద డాన్సర్ అండ్ మార్కో హర్ హస్బెండ్ అండ్ ఆర్కియాలజిస్ట్ engaged Raju as their guide. There were often quarrels between the husband and wife.
Here there is a dancer called Rosie, and her husband is Marco, who was an archaeologist. They engaged Raju as their guide, and as usual in many of the families we have, there were also some quarrels between the husband and wife. Raju fell in love with Rosie and spent most of the time with her. He wanted to make her a famous dancer. Rosie's husband at last left her, and she now lived with Raju. She was his snake girl. So, what happened? Finally, Raju fell in love with Rosie. So, the husband broke up with her and he went away. Finally, Rosie had to live with Raju. సో రాజు ఆ అమ్మాయిని చూసి తనతో లవ్లో పడిపోయిన తర్వాత మార్కో ద హస్బెండ్ ఆఫ్ రోజీ తనను వదిలేసి వెళ్ళిపోతాడు. అండ్ ఇప్పుడు రోజీ రాజుతో ఉండాల్సి వస్తుంది. అండ్ రాజు, హూ వాస్ టూ అంబిషియస్, క్రాస్ ద లిమిట్ ఆఫ్ ప్రాపర్టీ. He got addicted to habits such as gambling, drinking, etc. But when he forged the signature of Rosie on an important document, he was caught by Rosie's husband. He had to spend 2 years in jail. Then Rosie parted ways with him. సో వాట్ హ్యాపెన్ మనకి ఇక్కడ వచ్చింది. అండ్ ఒక ఫుడ్ వెండర్ టూరిస్ట్ గైడ్గా చేంజ్ అయ్యాడు. దెన్ మేనేజర్ టు ద డాన్సింగ్ గర్ల్ అయ్యారు. ఇప్పుడు మరి ప్రిజనర్ ఎలా అయ్యాడంటే ఒకరోజు ఇతను చాలా అంబిషియస్ అనమాట. అంబిషియస్ అంటే చాలా దురాశపరుడు. సో తన దురాశతో ఏం చేశాడు, చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ పైన రోజీ సిగ్నేచర్ని ఫార్జరీ చేశాడు. దానివల్ల ఏం జరిగింది, తన రోజీ హస్బెండ్ హీ కాట్ రాజు అండ్ దానికి సీక్వెన్షియల్గా రాజు ప్రిజనర్ అయ్యాడు. అండ్ హీ హ్యాడ్ టు స్పెండ్ 2 years ఇన్ జైల్. తర్వాత రోజీ మెల్లమెల్లగా తన నుంచి విడిపోయింది. ఆఫ్టర్ కంప్లీటింగ్ హిస్ జైల్ టర్మ్, రాజు వెంట్ టు అ విలేజ్ మంగల్. There, the people mistook him for a saint. Raju, depending on the act of simulation and dissimulation, found it a golden opportunity to be something. And if still dilly-dallying, he willingly took it upon himself to be a holy man. తర్వాత 2 years of imprisonment ఉంది కదా, అది అయిపోయిన తర్వాత తను ఒక విలేజ్కి వెళ్ళాడు. ఆ విలేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ చూసిన జనాలందరూ ఇతన్ని ఒక సెంట్ అనుకొని, అరే సార్ మీరు మాకు మా లైఫ్ని ఉద్ధరించాలి, మా జీవితాలను చక్కబరచాలి అని అనేసరికి తను ఒక్కసారి తన లైఫ్ అంతా తిరిగి చూసుకున్నాడు. అంటే నాకు ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, అసలే అంబిషియస్ ఇతను చాలా, అండ్ ఈ ఆపర్చునిటీ నేను బాగా యూజ్ చేసుకోవాలి అనుకొని ఇట్ వాజ్ రాజుస్ మిస్ఫార్చ్యూన్ that his test was too near and too hard, and it was beyond his imagination and comprehension. As usual, the villagers were a superstitious lot. Superstitious అంటే మూఢనమ్మకాలు కలిగిన వాళ్ళు. And as the famine hit the village, they expected of Raju to do some miracle to appease the rain god. సో ఏం జరిగింది, అనుకున్నంత ఈజీ కాదు కదా సెయింట్గా ఉండడం అంటే. సో ఆ విలేజెస్కి చాలా ఆశలు ఉండేవి, దాంతోపాటు మూఢనమ్మకాలు కూడా ఎక్కువ. సో ఒకసారి ఏం జరిగిందంటే, అతని దురదృష్టం అదృష్టం ఏమో తెలియదు కానీ ఆ ఊరినంతా కరువు కాటేసింది. సో వాళ్ళు రాజు పైన హోప్స్ పెట్టుకున్నారు. అండ్ దే రిక్వెస్టెడ్ రాజు టు అప్పీస్ రెయిన్ గాడ్. నువ్వే రిక్వెస్ట్ చేయాలి, నువ్వు వర్ణదేవుణ్ణి పూజించాలి, సో రిక్వెస్ట్ చేస్తే వర్షాలు వచ్చేస్తాయి అని. Raju had no grounding in such machinations of the so-called holy men, and he had to go on a fast into death to cause the rain god to show his mercy. Once he started, it was now impossible to give up the fast, as the whole area had been converted into a hubbub of pilgrims, tourists, visitors, and media men who were reporting every now and then on Raju's determination and condition. So what happened? వాళ్ళకు ఇంకా ఇతనికి తప్పలేదు, వాళ్ళని సమాధానపరచాలి అండ్ వాళ్ళని సాటిస్ఫై చేయాలి అంటే హీ హ్యాడ్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ లైక్ ఐమ్ అ పవర్ఫుల్ మ్యాన్, సో హ్యావ్ టు డూ సంథింగ్ అని చెప్పి వాళ్ళ ముందు ప్రూవ్ చేసుకోవాలి. సో దానివల్ల ఇతను ఏం చేశాడు,
నిరాహార దీక్ష లైక్ ఫాస్టింగ్ స్టార్ట్ చేశాడు. అండ్ ఫాస్టింగ్ స్టార్ట్ చేసేగానే ఇట్ వాజ్ లైక్ అ హబబ్ అనమాట. ఎవ్రీ వన్ గ్యాదర్డ్ దేర్, ఆల్ ద విలేజెస్ అండ్ ఆల్. అండ్ లేటర్ ఆన్ వాట్ హ్యాపెండ్, హీ కుడ్ నాట్ ఎస్కేప్ ఫ్రమ్ దాట్. అసలు ఎటు చూసిన మీడియా వాళ్ళు ఉన్నారు, అండ్ హోలీ పీపుల్ ఉన్నారు, బిజినెస్ మ్యాగ్నెట్స్ వచ్చారు. ఇంకా తనకి ఇంకేం దారి లేదు, అక్కడే ఫాస్టింగ్లో ఉండాల్సి వచ్చింది. The days passed by, and yet there was no sign of a cloud. It was the 12th day of his fast. Raju was too weak to walk or even talk. Somehow, he managed to reach the bank of the river, the venue of his prayer for rain. He collapsed, uttering the word, "Velen, it's raining in the hills. I can feel it's coming up under my feet, up my leg." So, what happened finally? He was under 11 days of fasting, and you might have an imagination about such a long fasting. అన్ని డేస్ ఫాస్టింగ్ ఉంటే ఏమైపోతుంది, రాజు చాలా వీక్ అయిపోయాడు. అండ్ ఫైనలీ వాట్ హ్యాపెండ్, హీ వెంట్ టు ద రివర్ అండ్ he slowly immersed himself expecting the river, and he also uttered the words like, "I can smell the rain in those hills." So finally the life ended up in a tragedy. So we should not be ambitious, we should always have faith in our hard work only. మనకి ఏది ఈజీగా రాదు, ఏది అడ్డదారులు దొక్కడం వల్ల రాదు. సో మన లైఫ్ అప్లిఫ్ట్ చేసుకోవాలంటే వీ హ్యావ్ టు వర్క్ హార్డ్, వీ షుడ్ అప్లిఫ్ట్ అవర్ లైఫ్ హార్డ్ సెల్ఫ్. ఎవరో వచ్చి మనల్ని ఉద్ధరించరు, మనకు మనంగా మన జీవితాన్ని మనం చక్కదిద్దుకోవాలి. సో డియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ అబౌట్ ద లెసన్, ద గైడ్. అండ్ యాజ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో, ఇది చాలా సింపుల్గా అండ్ అసలు ఇంట్రెస్ట్ లేదేమో మీకు చూడడానికి, అండ్ కలర్ఫుల్గా లేదు కదా. సో నెక్స్ట్ టైం నుంచి చాలా చక్కటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. ఇదొక్కటైతే చూడండి. అండ్ నెక్స్ట్ టైం నుంచి ఆఫ్ కోర్స్ ఐఎమ్ ఆన్ ప్రిపరేషన్. నేను 10th, 9th, 8th స్టాండర్డ్స్ లెసన్స్తో మీ ముందుకు వస్తాను. అండ్ ఈవెన్ గ్రామర్ ఆల్సో. వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ. బై.